క్లాక్ బెల్ మోగుతోంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెల్కమ్ పిల్లలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేనే మీ టీచర్ సుమికో వాకినో. ఆ తర్వాత మీకేమీ అర్థం కాకపోతే నన్ను నాకు చాలా భయం వేస్తోంది. నా హార్ట్ లో డబ్ 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 అని సౌండ్ వస్తోంది. చదవాలని అస్సలు అనిపించట్లేదు. మీరు నాకు ఎక్స్ట్రా క్లాసులు చెప్తారా టీచర్? టీచర్ తో ఇలా మాట్లాడడం నో ఎలే. తన పాయింట్స్ మైనస్ లోకి వెళ్ళిపోతాయి అనుకుంటాను. సైలెంట్ గా వెళ్లి నీ సీట్ లో కూర్చో బాబు. ఓకే. సరే పిల్లలు, ఇప్పుడు క్లాస్ మొదలు పెడదామా? కానీ సుమికే టీచర్ గా క్లాస్ తీస్తానన్నారు. కానీ మన అన్ని క్లాసులు ఆర్ సుమన్ మేడమే చెప్తారు. ఏంటి? కానీ నాకు ఈ టీచర్ నేర్పిస్తేనే బాగా అర్థం అవుతోంది. కమాన్, నువ్వు కాస్త సైలెంట్ గా కూర్చో. ఇప్పుడు మొదటి క్లాస్ ఇంగ్లీష్. ఇదే మొదటి క్వశ్చన్. దీన్ని మీరు ఇంగ్లీష్ లో ఏమని చెప్తారు మిస్టర్ మజావ్? ఇదేంటంటే మీరు చెప్పండి మిస్టర్ కజామా. అదే డజన్ యాపిల్. దట్ లుక్స్ సో డెలిషియస్. పర్ఫెక్ట్. దీన్ని ఎలిట్ ఆన్సర్ అంటారు. థ్యాంక్ యూ. కజమన్ ఇంగ్లీష్ చాలా బాగుంది. తనకి నేనే నేర్పించాను. మళ్ళీ మొదలు పెట్టాడు. ఇప్పుడు చూడు ఎలా హీరో అయిపోతాడు. క్లాస్ లో ఇక్కడ అక్కడ తిరగడం నో ఎలిట్. అర్థమైంది. ఇంకా మిగతా వాళ్ళని చూసి నవ్వడం కూడా నో ఎలిట్. ఐఎమ్ సారీ. ఇప్పుడు పాయింట్స్ రెడీ. అర్థమైంది. ఇంకా మిగతా వాళ్ళని చూసి నవ్వడం కూడా నో ఎలిట్. ఐఎమ్ సారీ. ఇప్పుడు పాయింట్స్ రెట్టింపు చేసుకోవాలి. వీడేం చేస్తున్నాడు? నేను చెప్తాను. హీఈస్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. గుడ్. నేను ఇది చేసి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఆన్సర్ ఎవరు చెప్పబోతున్నారు? నేను. దిస్ ఈజ్ అండ్ ఆరెంజ్. ఎలిట్. ఫుడ్ చాలా యమ్మీగా ఉంది. రండి తిందా. కమాన్ మొదలు పెడదాం. కజామా దగ్గర చాలా డిషెస్ ఉన్నాయనుకుంటా. నా పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు ఈ లంచ్ దొరికింది. లంచ్ కూడా పాయింట్స్ కి తగినట్టు ఇస్తారా? అలాగే అనుకుంటాను. అలా చూడండి, క్లాస్ 10th పిల్లలు ఫ్రెష్ ఫుడ్ తింటున్నారు. ఇక్కడ అందరికి రెస్టారెంట్ లాంటి ఫెసిలిటీస్ దొరికాయి. తను క్రాబ్ తింటున్నట్టున్నాడు. లేదు షబ్బు షబ్బు. టాప్ స్టూడెంట్స్ కి లగ్జరీ ఫుడ్ దొరుకుతుంది. ఎలిట్స్ కి చాలా సంతోషం. నేను ఖచ్చితంగా ఆ విధంగా మారిపోతాను. ఆకలేస్తుంది. ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయి కానీ నేను కడుపు. నేను చెప్పింది కూడా నిజమే. సారీ, నేను చెప్పడం మర్చిపోయాను. తక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చోకూడదు.